జగన్ చంద్రబాబు ఇద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయ ఆరోపణలకు సంబంధించి సిద్ధపడతారు కానీ అసలు విషయాల్లో ఎవరినెవరు శిక్షించుకోరు, ఎవరినెవరు గట్టిగా పట్టుకోరు. ఒకప్పుడు జగన్ మీద అట్లాగే చేసుకొచ్చినటువంటి ఆయన మొన్నటిసారి చంద్రబాబు నిజంగా తెగించుంటే ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ టైంలో జగన్ అరెస్ట్ చేయించేవాడు కదా, ఆ ధైర్యం చాలేదు. పోనీ ఫోన్ ట్యాపింగ్ మీద తీవ్ర ఆరోపణలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాలి కదా, తను వచ్చాక చేయించలేదు. ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్తో వదిలేశారు, అంతే తప్పించి అరెస్ట్ చేయించలేదు. ఇప్పుడు కనీసం తెలంగాణలో ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో? ఇక్కడ అట్లాగే పెగాసస్ నుంచి సాఫ్ట్వేర్ కొన్నమాట వాస్తవం, అది ఎక్కడుందో ఇప్పటికీ తెలియదు, అది ఎవరు వాడారో ఇప్పటికీ తెలియదు. పట్టుకోవాలి కదా. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వైసీపీ చేస్తే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు తెలుగుదేశం చేస్తుంది. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడమే తప్పించి నిజాలు మాత్రం బయటపెట్టరు, అదే వింత.